రీసెంట్‌గా గవాయి గారిచ్చిన తీర్పుని, ఆయనిచ్చిన ఈ కొన్ని రూల్స్‌ని గూడా అతిక్రమిస్తున్నారు. ఎవరినైనా అరెస్ట్ చేయాలంటే హ్మ్. 14 డేస్ ఇన్వెస్టిగేషన్ చేయాలి. హ్మ్. ఎందుకు అరెస్ట్ చేస్తున్నామో చెప్పాలి. హ్మ్. ఎవిడెన్స్‌లుంటేనే చేయాలి. హ్మ్. ఈ 3 ఏమి లేకుండా హ్మ్. ఆంధ్రప్రదేశ్‌లో అరెస్టులు జరుగుతూ ఉన్నాయి. హ్మ్. అంతెందుకు కారుమూరి వెంకటరెడ్డి మీ పార్టీ హ్మ్. వ్యక్తే. హ్మ్. ఈ మార్నింగ్ 7:30కొచ్చారు. హ్మ్. తీసుకెళ్ళి ఈవినింగు హ్మ్. కోర్ట్‌లో పెట్టారు. హ్మ్. పెద్ద పెద్ద స్పోక్స్ పర్సన్స్‌కి ఇటువంటి పరిస్థితి ఉంటే హ్మ్. కార్యకర్తలు ఎలా ఉంటారు? అది నేనని పాయింట్ గూడా నా పాయింట్ అదే. నేనేమంటున్నాను అనంటే, మా మా పార్టీలోనే ఒక అబ్బాయి సోషల్ మీడియా అబ్బాయిని అరెస్ట్ చేశారు. హ్మ్. రీసెంట్‌గానే పాపం 80 డేస్ దాకా పాపం ఆ అబ్బాయి జైల్లోనే ఉన్నాడు. ఓకే. 'తారక్.' తారక్. సో, తారక్ మీద 3 రోజులు నిఘా పెట్టారు. హ్మ్. హ్మ్. ఈళ్ళ పని ఎట్లుందంటే, ప్రజల పరిపాలన ఎట్టుంది, లేకపోతే ఆడబోయి ఒక మర్డర్ జరిగింది, లేకపోతే ఒక ఆడబిడ్డని రేప్ జేశారు, ఒక ఆడబిడ్డని గొంతు నులిమి చంపేశారు. ఇలాంటి వాళ్ళ మీద నిఘాలు లేవు. హ్మ్. ఒక పోస్ట్ పెట్టినోడి మీద 3 రోజులు నిఘా, హ్మ్. ఒక మాట మాట్లాడినోడు 5 రోజులు నిఘా, ఆ అబ్బాయి మీద 3 రోజులు నిఘా పెట్టారట. నిఘా పెట్టి అరెస్ట్ చేశారు. హ్మ్. ఆ అబ్బాయి చేసింది తప్పేం కాదు. హ్మ్. అసలెవరో పెట్టిన దానికి ఆ అబ్బాయి ప్లేస్‌లో ఈ అబ్బాయి సంథింగ్ ఈ అబ్బాయి పేరేదో రావడము, ఈ అబ్బాయిని అరెస్ట్ చేయడం జరిగింది. ఆళ్ళ పేరెంట్స్ ఇద్దరు 75 ఇయర్స్ అరౌండ్ 70, 75 ఇయర్స్. నేనెళ్ళాను. వాళ్ళ ఇంటికెళ్ళాను చూసాను. హ్మ్. ఆళ్ళ అమ్మకి మోకాల్లో కాలు గూడా ఇష్యూ అయితే ఆమెకి సర్జరీ అంటే వాళ్ళ పరిస్థితులు ఎలాగుంటాయి 70, 75 సంవత్సరాలంటే ఒకడే కొడుకు. అవునులెండి. 70 ఈ సంవత్సరాలు. ఏజ్‌లో వాళ్ళు ఆ అబ్బాయిని తీసుకెళ్ళి అరెస్ట్ చేసేసారనుకోండి. పరిస్థితి ఏంది వాళ్ళకి ఏం అర్థమైతది?